పవన్ కళ్యాణ్కు అనారోగ్యం అని తెలిసి హుటాహుటిన పవన్ ఇంటికి చేరుకున్న రేణుదేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇలా అనారోగ్యం అని తెలుసుకొని ఎంతగానో ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని, స్పాండిలైటిస్ సమస్య కూడా ఆయనను ఇబ్బంది పెడుతోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కార్యాలయం వారం రోజుల క్రితమే ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క రాజకీయ నేతలు అలాగే ముఖ్య సినీ నటులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకున్నటువంటి రేణుదేశాయ్ కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ హుటాహుటిన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చేరుకుందట. ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా ఆమె మాట్లాడుతూ, మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదు. మీ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ఎంతగానో వేడుకుంటున్నాను. మీరు 10 మందికి సహాయం చేసేవారు. మీకు మాత్రం ఇలాంటి సమస్య అస్సలు ఉండకూడదని, మీరు త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకు వస్తూ ఎంతగానో కన్నీరు మున్నీరైపోయిందంటే రేణుదేశాయ్. మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. ఎంతైనా పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం అంటే ప్రతి ఒక్కరు కూడా విలవిల్లాడిపోతున్నట్లుగా తెలుస్తోంది.